ఏమేం జానకి మళ్ళీ అర్జెంట్గా ఫోన్ చేసినామన్నావు? ఏంటి రాఘవ, మీరు తెలిసి చేస్తున్నారా తెలియక చేస్తున్నారా? నిజం చెప్పు, నా పెళ్లి చూపులు ఎవరు చెడగొట్టిల్లు? జానకి ఏం జరిగినా మన మంచి కోసమే చెప్పేసి అనుకున్నాం కదా, అయిపోయిన దాని గురించి ఇప్పుడు ఎందుకు చెప్పు మాట్లాడుకోవడం. నేను అడిగిన దానికి ఆన్సర్ చెప్పు రాఘవ. నా పెళ్లి చూపులు క్యాన్సిల్ కావడానికి మీరే కదా రీజను? అంటే జానకి ఇక సురేష్ గారు పెళ్లి చూపులు ఎట్లా చెడగొట్టాలనో అర్థం కాక ఇక వాడే మొన్న నైట్ ఆట ఆ పెళ్లి కొడుకు ఫోన్ చేసి మన గురించి మొత్తం చెప్పిండట. అందుకే వాళ్ళు రాలేదు. చీ, అనవసరంగా మిమ్మల్ని నమ్మినందుకు నాకు మంచి గుణపాఠం చెప్పిల్లు రాఘవ. ఈ విషయం మా నాన్నకి తెలిసింది. ఇప్పుడు ఏం చేస్తారు? ఇప్పుడు తెలిస్తే ఏమైతే జానకి, పెళ్లి చూపులు అయితే క్యాన్సిల్ అయిపోయినాయి కదా, రేపు ఎల్లుండో మంచి టైం చూసుకొని మీ అందరం కలిసి వచ్చి మీ డాడీతో మాట్లాడతాం. ఇక ఇంకా మా నాన్నతో మాట్లాడితే ఏముంది రాఘవ? నేను నీకేం చెప్పినా పెళ్లి చూపులు అయిపోయినాక నిమ్మలంగా ఆలోచిద్దామని చెప్పిన. ఇంతలో ఈ తొందర ఎందుకు పడ్డావు నువ్వు? జానకి నిజం చెప్తున్నది, నా తప్పేం లేదు. పొద్దుగాలని పెళ్లి చూపులు క్యాన్సిల్ అయ్యే వరకు నాకు తెలియదు. సురేష్ గారు అప్పుడే చెప్పిండు. ఊకో రాఘవ, ఇంకా ఇట్లా చేసేటని చేస్తున్నావు. తీరా టైం మీదకి వచ్చినాక నాకు తెలియని తప్పించుకుంటున్నావు. ఎన్ని చూడలేదు ఇవి. జానకి నేను చెప్పేది కరెక్ట్ అర్థం చేసుకో. ఇట్లా పెళ్లి చూపులు క్యాన్సిల్ అయ్యే విషయం నాకు ముందే తెలిస్తే నీకు కాల్ చేసి మీ ఇంటికి